ఇసుక రీచ్లు లేవు. స్టాక్ యార్డ్ల ఏర్పాటు ప్రతిపాదన అమలు కాలేదు. దీంతో ఇసుక దొరక్క నిర్మాణాలు ముందుకు కదలడం లేదు. తాము పడుతున్న ఇసుక కష్టాలు పగవాడికి రావద్దంటున్నారు కాకినాడ జిల్లా వాసులు. కాకినాడ జిల్లాలో ఇసుక రీచ్లు లేవు. 3 స్టాక్ యార్డులు ప్రారంభించినా అమ్మకాలు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో ఇసుక కోసం జిల్లా వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఫలితంగా రీచ్లు ఉన్న చోట్లకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి రవాణా అదనపు భారంగా మారింది. గత ఏడాది నవంబర్ 22న ఇసుక టెండర్లు ఖరారు చేశారు. పెద్దాపురం, గొల్లప్రోలు, ఉప్పలంకలో స్టాక్ యార్డులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇసుక సరఫరాకు కడియం మండలం వేమగిరి, పెరవలి మండలం తిప్పర్రు రీచ్లను కేటాయించారు. ఈ 2 రీచ్లు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వస్తాయి. టన్ను ఇసుక 87 రూపాయలకు ఇవ్వడం సాధ్యం కాదని 200 ఇవ్వాలని రీచ్ల నిర్వాహకులు స్టాక్ యార్డ్ సిబ్బందిని కోరారు. దీంతో రీచ్లు, స్టాక్ యార్డ్ నిర్వాహకుల మధ్య వివాదం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరింది. తరువాతి పరిణామాలతో వేమగిరి రీచ్ను అధికారులు సీజ్ చేశారు. కాకినాడ జిల్లాలో స్టాక్ యార్డులకు సరఫరా కావాల్సిన ఇసుక బంద్ అయింది. సరిపడా నిల్వలు స్టాక్ యార్డులలో లేకపోవడంతో అమ్మకాలు ప్రారంభం కాలేదు. తిప్పరు రీచ్లో ఇసుక మెత్తగా ఉండడంతో దాన్ని తెప్పించడానికి ఆసక్తి చూపడం లేదు. నిర్మాణాలకి ఆ ఇసుక పనికిరాదన్న అభిప్రాయం ఉంది. దాంతో ఇసుక కోసం జిల్లావాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా 7,500 రూపాయలు ఎడితేనే ఒక లారీ ఇసుక వస్తుంది. కానీ ఉచితం అంటే ఉచితం అనేది మాత్రం లేదు. ఏదైతే ఉచితం ఇసుక అన్నారో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవాళకి అది అమలు లేదు. కారణం ఏంటంటే రాజమండ్రి ఇక్కడ నుంచి మనకి సుమారు 60 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు, 40 లీటర్ల ఆయిల్కి తాగితే సుమారు 40 లీటర్ల ఆయిల్కి 4,000 రూపాయలు పోతే మామూలుగా ట్రాన్స్పోర్టింగ్ రావాలి. కానీ ఈవేళ ఆ పరిస్థితి లేదు. ఇసుక కోసం తూర్పుగోదావరి, కోనసీమ వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రయాణ సమయం అధికంగా ఉండడంతో పాటు రవాణా ఛార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. దాంతో భారీ నిర్మాణాలు ఆగిపోయాయి. భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈవేళ ఉచిత ఇసుక అని చెప్పేసి చెప్పడమే కానీ ఆచరణలో మాత్రం లేదు. ఇక్కడ పెద్దాపురం ఒక పాయింట్ పెట్టి అక్కడి నుంచి ఇసుక ఇస్తా అన్నారు. కానీ ఈ వేళకి ఆ పాయింట్లో ఒక గమ్మెల ఇసుక కూడా లేకుండా పోయింది. ఇసుక దొరక్క కాకినాడ జిల్లా వాసులు అల్లాడిపోతున్నారు. సామాన్యులు ఇళ్ల నిర్మాణాలను పక్కన పెట్టగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మాకీ కష్టాలేంట్రా బాబు అని కాంట్రాక్టర్లు మొత్తుకుంటున్నారు.